షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులారా, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. కీర్తనకారుడు 104వ అధ్యాయం 4వ వచనంలో రాసిన మాటను ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి తన ప్రజలకు హెబ్రీలకు రాస్తూ చెబుతున్నాడు. తన యొక్క దూతలను మరి వాయువులుగా, మరి కొన్ని మార్లు ఆ పరలోకపు తండ్రి తన దూతలను వాయువులాగా వేగముతో తనను ఆయన వాడుకుంటుంటాడు. తన యొక్క సేవకులను అగ్ని జ్వాలలుగా, అగ్నిజ్వాల ప్రవక్త ఎవరు మనకు తెలుసు కదా, ఏలియా గారు. తన అగ్ని ప్రవక్త, తన నోటి గుండా మాట వచ్చిందంటే అగ్ని బయలుదేరి వెళుతుంది. అగ్ని బయలుదేరి వెళ్ళి ఆ బలిని అర్పించింది. అదే విధముగా అగ్ని బయలుదేరి వెళ్ళి ఆ రాజు పంపించిన 50 మంది నాయకుని, ఆ 50 మందిని చంపివేసింది. కానీ ఇక్కడ ఈ వాయువులుగా ఆయన వాడుకునే ఒక సందర్భం చూసినప్పుడు దానియేలు గారిని కోరేషు రాజు 2వ మారు 7 రోజులు సింహాల బోన్లో వేస్తాడు. 7 రోజులు ఆకలితో సింహాలు అలానే ఉన్నాయి. కానీ దానియేలు గారి ఆకలి గురించి పరలోకపు తండ్రి ఆలోచించి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హగ్గై ప్రవక్తను, హగ్గై నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు, అయ్యా నేను రొట్టెలు చేసుకొని చేపల పులుసు చేసుకొని నా పనివారి నిమిత్తం తీసుకెళ్తున్నా అంటే, అయ్యా నీవు వాటిని తీసుకొని ఆ యొక్క బబులోను దేశంలో ఉన్న నా భక్తుడు దానియేలుకు పెట్టాలి అంటాడు. అంటే ఆ ప్లేస్ ఎక్కడుందో, ఆ స్థలం ఎక్కడుందో నాకు తెలియదంటే వాయు వేగముతో ఆయనను గాబ్రియేలు దూత తీసుకొని వస్తాడు ఆ సింహాల గుంట దగ్గరికి. అక్కడ ఆ సింహాల గుంటలో ఉన్న దానియేలుకు ఆ రొట్టెలు, ఆ చేపల పులుసు చూసారా, ఆయన దూతలను వాయువులాంటి వేగంతో తీసుకొచ్చి అక్కడ దానియేలును పోషించాడు. సింహాల బోన్లో ఉన్న దానియేలును, సింహాలను ఓల్రు మోయించి దానియేలేమో సింహాలతో ఆరాధన చేపిస్తున్నాడు. కానీ సింహాల ఆకలి గురించి ఏమో కానీ పరలోకపు తండ్రి బిడ్డలారా, అదేవిధంగా నీ గురించి నువ్వు కూడా ఎలాంటి శ్రమల్లో ఉన్నావో, ఎలాంటి గుంటలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, నీ గురించి ఆయన ఆలోచన కలిగి ఆయన తన దూతలను మరి సేవకులను తన దూతల్లాగా వాయువేగంతో నీ యొద్దకు పంపించి ఆయన కార్యాలు చేయువాడు. ఆ విధముగా పరమ తండ్రి నీ ఎడల తప్పక చేస్తాడని విశ్వాసంతో ఉన్నప్పుడు నీ విశ్వాసంలో నీవు వృద్ధిని చూస్తావు. నువ్వు అలాంటి అనుభవంలోనికి, జీవితంలోనికి నువ్వు వెళుతావు. ఆ విధంగా పరమ తండ్రి మనందరి ఎడల కృప చూపును గాక. పరిశుద్ధుడమైన తండ్రి, అవును నాయన, నీ దూతలను వాయువులుగాను, నాయన నీ సేవకులు అగ్నిజ్వాలలుగా వాడుకొని వారు మీరని అయ్యా మిమ్మల్ని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. దానియేలు పోషించడానికి హగ్గైను నడిపించిన మా గొప్ప తండ్రి, మమ్మల్ని పోషించడానికి కూడా నీ యొక్క దూతలను నడిపించగలరని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.